అలా ఆ ముసలిదాన్ని పిలిపించిన మంత్రి, ఇదిగో నీకు రాజుగారు 10 బంగారు నాణాలు ఇవ్వమన్నారు. కాని ఎవ్వరికీ సాధ్యమవనిది నీకెలా సాధ్యమవుతుంది చెప్పు? చూడండి మంత్రిగారు, ఈ బంగారు నాణేలు నేనడిగింది ఆ యువతి వరకు చేరుకునేందుకు నాకయ్యే ఖర్చు మాత్రమే. నేననుకున్న విధంగా వెళితే తప్పకుండా ఆ యువతి నాకు దొరుకుతుందనే నమ్మకం నాకుంది. ఎంతో మంది యోధులు, మెరికిల్లాంటి యువకులు ప్రయత్నించారు. వారి వల్లే కాలేదు. ఇక నీ వల్లేమవుతుంది? సరే, త్వరలో అమ్మాయిని కనిపెట్టి ఇక్కడికి తీసుకురా. ఈ 10 బంగారు నాణాలే కాదు, 10,000 బంగారు నాణాలు ఇక్కడి నుండి బహుమతిగా తీసుకుని వెళ్ళొచ్చు. అలా ఆ డబ్బు తీసుకుని ముసలిది నేరుగా జాలరి ఉన్న దగ్గరికి వెళుతుంది. చూడు బాబూ, నా పేరు వీరమ్మ. నీకు ఆ చేప ఎక్కడ పడింది? నాకు ఆ ప్రాంతాన్ని చూపించగలవా? నాకు కుదరదు. అంత దూరం నేను ఎప్పుడూ వెళ్ళలేదు. ఇప్పుడు అంత దూరం వెళ్ళాలంటే నా వల్ల కాదు. చూడు నాయనా, నువ్వు నన్ను ఊరికే తీసుకెళ్ళక్కర్లేదు. ఇదిగో ఈ 5 బంగారు నాణాలు తీసుకుని నువ్వు ఆ చేప ఉన్న ప్రదేశానికి నన్ను తీసుకెళ్ళు. ఆ ఇటుదే? ఇదేదో ముందే ఇవ్వచ్చు కదమ్మా. సరే పద వెళ్దాం. ఆ జాలరి సరిగ్గా చేపపడిన ప్రదేశానికి ఆ ముసలిదాన్ని తీసుకుని వెళతాడు. ఇదిగో ఇక్కడే ఆ శాప నాకు దొరికింది. ఆహా, ఇది చాలా లోతు తక్కువ ప్రదేశంలా ఉంది. అంటే ఇక్కడికి దగ్గరలోనే ఒడ్డు ఉండుంటుంది. నన్ను కొంచెం దగ్గరలో ఉన్న ఒడ్డు దగ్గర దించుతావా? ఊరుకో అమ్మా, ఒడ్డిక్కడికి దగ్గరలో ఉందని నువ్వెలా చెప్పగలవు? ఇన్ని సంవత్సరాల నుండి నేను సముద్రంలో తిరుగుతున్నా, నాకే తెలియదు ఎక్కడెంత లోతుందో. ఇక సాల్లే గాని తిరిగి వెళ్దాం. ఇదిగో నీకు ఇంకో 5 బంగారు నాణాలిస్తాను. నేను చెప్పిన దిశగా పడవ నడుపు చాలు. అదుగో అటువైపు నడుపు. ఇంకో 5 బంగారు నాణాలా? సరే పద, దగ్గరలో ఉందంటున్నావుగా, వెళ్దాం. 2 గంటల్లోపు ఒడ్డుకు వస్తే సరే, లేకుంటే తిరిగి ఇంటికెళ్ళిపోదాం. సరేనా? సరే, అటుపోనివ్వు పడవ. అలా ఆ ముసలిది చెప్పిన దిశగా వెళ్ళగా 30 నిమిషాలలోపే ఒడ్డు కనపడుతుంది. అమ్మ ముసల్దానా, నీకు సముద్రం గురించి నాకన్నా ఎక్కువే తెలుసే. ఇటువైపు ఒడ్డు ఇంత దగ్గరలోనే ఉందన్న సంగతి నాకు తెలియదే. నువ్వు గట్టికురాలువే. ఇదిగో ఇటు చూడు, సరిగ్గా 1 నెల రోజుల తర్వాత నువ్వు మళ్ళీ ఇక్కడికి రావాలి. అంటే సరిగ్గా అమావాస్య తర్వాత రోజన్నమాట. అలా నువ్వు వస్తే నీకు 100 బంగారు నాణాలిస్తాను. సరేనా? 100 బంగారు నాణాలు ఇస్తానంటే ఎందుకు రాను? తప్పకుండా వస్తాను. అలా ఆ ముసలిదాన్ని అక్కడ విడిచిపెట్టి జాలరి తన ఇంటికి తిరిగి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఎటువైపు వెతకాలి? ఆ అమ్మాయి తప్పకుండా ఇక్కడే ఎక్కడో ఉండుండాలి. ఇప్పటికే చాలాసేపు వెతికాను. ఊరులో ఎవరినైనా అడుగుదామన్నా ఊరు మొత్తం ఖాళీగానే ఉంది. ఈ రోజుకి ఇక్కడ దొరికే ఏదైనా పండో ఫలమో ఆహారంగా తీసుకుని ఎక్కడైనా విశ్రాంతి తీసుకుంటాను. అలా వీరమ్మ వారం రోజుల పాటు వెతుకుతూ ఉంటుంది.